పరిపాలనా దక్షత అంటే అని చెప్పేసి మనం చేస్తాను. మీకు ఒక ఆలోచన కానివ్వండి, లక్ష్యం కానీ లేని పరిపాలన మీరు చేశారు కాబట్టి ఈ విధమైన బురదజల్లే కార్యక్రమం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. నాబార్డు నుంచి అప్పు తీసుకుంటాం సులువ రాష్ట్రానికి, లేకపోతే పీపీ మోడ్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో స్టూడెంట్స్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి నష్టం లేకోకుండా ఏదైతే మీరు ఆశించారో ఆ లక్ష్యాలు సాధిస్తే మేలా ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా సిఎస్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో చేస్తూ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటే చెప్పింది, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతైనా కానివ్వండి, అది 600 కోట్లు కానివ్వండి, 700 కోట్లు కానివ్వండి, 500 కోట్లు కానివ్వండి, మేము ఇచ్చేది 190 కోట్లు మాత్రమే అని చెప్పింది. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? ఆర్థిక పరిస్థితి మూలంగానే కదా. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని కాలేజీలు లేట్ చేసి విద్యార్థులకు నష్టం కలిగిద్దామా? మన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆలస్యం చేసి ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించే పరిస్థితిని దూరం చేద్దామని చెప్పేసి ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. నిన్న కూడా చెప్పారు ఏదో ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నామని చెప్పేసి. ఆరోగ్యశ్రీని ఎక్కడ కూడా మేము ఎత్తట్లేదని చెప్పేసి మనం చేస్తాను. మీరు కేవలం 4.5 కోట్ల మందికి ఇస్తే వైద్య ఆరోగ్యశ్రీని, మేము 5,10,00,000 మందికి, 5 కోట్ల 2 లక్షలు, 5 కోట్ల 10 లక్షల మందికి, అంటే అందరికీ కూడా ఎక్సెప్ట్ ఎంప్లాయీస్ ఎవరికైతే హెల్త్ స్కీమ్ ఉందో వారికి తప్ప రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అది కూడా చాలా గ్యారంటీ ఉండి, మీలాగా డబ్బులు కట్టుకోకుండా, హాస్పిటల్కి డబ్బులు చెల్లించుకోకుండా, మన పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు కాబట్టి మేము చేయమని చెప్పేసే పరిస్థితులు లేకోకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో అడ్మిట్ అయిన 6 గంటల లోపల వారికి అనుమతి ఇచ్చే విధంగా నిబంధనలు పెట్టి ఈరోజు ఇన్సూరెన్స్ ద్వారా వైద్యాన్ని రాష్ట్రంలో అందరు ప్రజలకు కూడా అందించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే కొద్దిమంది ఉన్నారో 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి ట్రస్ట్ నుంచి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మొత్తం ఈ రాష్ట్రం అందరికీ కూడా ఈ కార్యక్రమం అందిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. అదేవిధంగా బలహీన వర్గాలకి మీరేదో చాలా చేసాం బలహీన వర్గాలకి అంటారు. మేము మత్స్యకారులకి ఏదైతే వేట నిషేధిత సమయం ఉందో మీరు 10,000 రూపాయలు ఇస్తే మేము 20,000 రూపాయలు ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా నేను. అదేవిధంగా నాయ బ్రాహ్మణులకి మీరు కేవలం 10,000 రూపాయలు మరి గౌరవవేతనంగా ఇస్తే మేము దాన్ని 25,000కి పెంచడమే కాకుండా వారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. అదేవిధంగా చేనేత కార్మికులకి మీరేదో చేనేత 24,000 రూపాయలు, అదేదో పేరుంది కదా చేనేతలకు ఇచ్చేది, నేతన్న నేస్తం పేరు మీద 24,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు ఇచ్చారు అనుకుంటాను. 24,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, అదేవిధంగా పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా బలహీన వర్గాలకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. గౌడ సోదరులకి మరి 10% చెప్పాం, 10% బార్లో కానివ్వండి, వైన్ షాప్స్లో కానీ రిజర్వేషన్ ఇచ్చాం. మీరు ఎప్పుడన్నా 1 రూపాయని ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. సో ఇవన్నీ కూడా తెలుసుకోకుండా కేవలం కడుపులో బాధనంతటిని కూడా కక్కుతమే లక్ష్యంగా పెట్టుకుని మీరు మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు మీరు ఒక రాజకీయ పక్షానికి అధ్యక్షుడిగా ఉండి మీ భాష కానివ్వండి, మీరు మీ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు కానివ్వండి, లేదు మీరు విమర్శించేటప్పుడు కానీ అది కొంచెం గౌరవప్రదంగా ఉండాలి తప్పితే, ఒక పార్లమెంటరీగా ఉండాలి తప్పితే మీ ఇష్టం వచ్చిన భాష వాడి అది మీ మీద మీరే ఉమ్మూసుకుంటుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో వాటన్నిటిని కూడా మీరు ఎంత ఆర్థిక విధ్వంసం చేసినా కూడా వాటన్నిటినీ కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం, తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అవే కాకుండా వాటికి తోడు నిన్ననే మరి ఆటో సోదరులకు కూడా 15,000 రూపాయలు ప్రకటించాం. వాహన మిత్ర ఏదైతే ఉందో అది కూడా ప్రకటించాం. సో మీకంటే కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలని కంటిన్యూ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే కూడా చాలా మెరుగైన పథకాలని, మెరుగైన విధానాలని, పరిపాలనా దక్షతో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రం పరిపాలన చేయబడుతుంది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి మనం చేస్తాను.
వారు అధికారంలో రారు కాబట్టి వచ్చే అవకాశాలు కనపడతలేదు కాబట్టి అవకాశాలు లేవు కాబట్టి ఇటువంటి పరిస్థితి రపరపా నరుగుతాం కనపడిన